ఎలక్షన్లో గెలిచేస్తామని అనుకోవచ్చు, కానీ పక్కాగా గెలిచేస్తామంటే దానికి అర్థం పద్ధం లేని రీజన్లు చెప్పేసుకుంటూ టైంపాస్ చేసేస్తే మాత్రం ఒక్క బొర్రలో పడిపోతారండి. నమ్మకం ఉండొచ్చు, విశ్వాసం కూడా ఉండొచ్చు, ఏది కూడా అతి మాత్రం కాకూడదండి బాబు. ఇప్పుడు అంత అతి చేస్తున్న వాళ్ళు ఎవరమ్మాయి? ఇప్పుడు కాదబ్బే, ఆ పార్టీ లీడర్లలో చాలా మంది చేసేది అదే అని పెద్ద టాక్ ఉందలే. ఇప్పుడు కూడా వచ్చే ఎలక్షన్ లో గెలిచేస్తామని చాలా ధీమాగా ఉన్నారంట. దానికి మాత్రం వాళ్ళు చెప్పే రీజన్లు మాత్రం కూసంత కామెడీగా ఉన్నాయనుకో. మేము అట్టాగే మాట్లాడతాం అమ్మాయి, లేకపోతే పార్టీ కార్యకర్తలు డల్ అయిపోతారు కదా. కానీ క్లియర్ గా ఉంటేనే కదా తప్పులు సెట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అబ్బాయి. సోషల్ మీడియాలో ఈ మధ్య ఎక్కడ చూసినా ఓ పొలిటికల్ పోల్ ఎక్కువగా కనిపిస్తోంది. 2029లో ఏపీలో ఏ పార్టీ గెలుస్తుంది అన్నది దాని సారాంశం. అయితే ఎవరికి వారే తమ అభిప్రాయాలను చెబుతున్నారు. కూటమి పార్టీ సానుభూతి పరులు అయితే ఒకలా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే మరోలా స్పందిస్తున్నారు. వైసీపీ నేతలు మాత్రం చాలా ధీమాతో ఉన్నారు. అతి ధీమాతో ఉన్నవారు కూడా ఉన్నారు. ఇక కూటమి పని అయిపోయిందని, ఇక వచ్చేది తామేనంటూ రప్పారప్ప అనే డైలాగులతో రెచ్చిపోతున్నారు. ఇక సంక్రాంతి సంబరాల్లో అయితే 2029లో జగన్ సీఎం అంటూ పాటలు కూడా వేసి వినిపించారు. అది ప్రజాభిప్రాయానికి అనుగుణంగా అంటున్న మాట అంటే లేదంటున్నారు. తామే ప్రత్యామ్నాయం కదా అని జవాబు ఇస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చి 20 నెలలవుతోంది. ప్రభుత్వం ప్లస్లు మైనస్లు లెక్కలోకి తీసుకుంటే తొలి 6 నెలలు పాలనలో వైఫల్యాలను అధిగమించి గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు చంద్రబాబు. సరిగ్గా ఏడాది దాటేసరికి అన్ని రకాల సంక్షేమ పథకాలను టచ్ చేశారు. తల్లికి వందనం అమలు చేశారు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అన్నదాత సుఖీభవ 2 విడతలో ఇచ్చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకాన్ని ప్రారంభించి అమలు చేస్తున్నారు. అన్నిటికంటే ముందు అన్నా క్యాంటీన్లను ఓపెన్ చేశారు. ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం నేపథ్యంలో ఆటో డ్రైవర్లకు సాయం అందజేశారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందజేస్తున్నారు. అమరావతి రాజధాని నిర్మాణం కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టుపై ఫోకస్ పెట్టారు. విశాఖకు ఐటీ పరిశ్రమలు తెస్తున్నారు. ఆసియాలోనే అతిపెద్ద గూగుల్ డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు కానుంది. ఆపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం ఏర్పాటవుతున్నాయి. రాయలసీమలో తయారీ పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నారు. ఇవి కూటమి సానుకూలతలు. ప్రభుత్వ పెద్దలు బాగానే పనిచేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు పెట్టుబడులను తీసుకొచ్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై మాత్రం చాలా రకాల ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ పెద్దగా చంద్రబాబు ఎప్పటికప్పుడు వారిని నియంత్రిస్తూ వస్తున్నారు. అదే సమయంలో పవన్ కళ్యాణ్ సైతం రాజకీయంగా కూటమికి ఇబ్బంది వచ్చిన ప్రతిసారి స్పందిస్తున్నారు. బీజేపీ పరంగా కేంద్రం నుంచి సాయం అందుతోంది. రాజకీయ పార్టీలు అన్నాక, ప్రభుత్వం అన్నాక కొన్ని రకాల వైఫల్యాలు, ఇబ్బందులు రావటం సహజం. ఇంకా దాదాపు 40 నెలల పదవీకాలం ఉంది. దానిని సరిదిద్దుకునే ఛాన్స్ కూడా వారికి ఉంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది కాబట్టి తాము అధికారంలోకి వచ్చేస్తామని వైసీపీ నేతలు భావించడం మాత్రం కాస్త అతిగా ఉందని అంటున్నారు. 2024 ఎన్నికల్లో కూడా అలానే ఆలోచన చేసి దారుణ ఓటమి మూటకట్టుకుంది. కాబట్టి సరైన ప్లాన్తో వెళ్తే ఏమైనా ప్రయోజనం ఉంటుంది. ఫ్యాన్ పార్టీ అధినేత జగన్ జనంలోకి ఇంకా రావటం లేదు. జనం సమస్యలపై పోరాటం ప్రారంభించలేదు. వైసీపీ నేతలు నియోజకవర్గంలో తిరగటం లేదు. ఎక్కడెక్కడో వ్యాపారాలు చేసుకుంటున్నారు. దూకుడు కలిగిన నేతలంతా మౌనంగా ఉన్నారు. అయినా కూడా వైసీపీ శ్రేణులో ఒక రకమైన ధీమా కనిపిస్తోంది. 2014లో టీడీపీకి ఛాన్స్ ఇచ్చారు. 2019లో వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు. మళ్లీ కూటమికి ఇచ్చారు. ఈసారి తమదే ఛాన్స్ అన్నది వైఎస్సార్సీపీ నేతల వాదన. ఇవన్నీ వర్కౌట్ అవటం అంత ఈజీ కాదు. కాబట్టి వాస్తవాలు గ్రహించి అడుగులు వేస్తే మంచిదని కొందరు సూచిస్తున్నారు. జగన్ కూడా ఆ దిశగా అడుగులు వేయాల్సిందే.